శ్రీ 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 నీలకంఠ గుండాలేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్లే నూతన రహదారిపై బస్సులను ట్రయల్ రన్ నిర్వహించిన ఏపీఆర్టీసీ అధికారులు. హాజరైన స్వామివారికి అభిషేకాలు, పూజలను నిర్వహించిన వందల సంఖ్యలో భక్తుల వసతి ఏర్పాటు గావించిన వైకోట సర్పంచ్ మల్లెం ఈశ్వరయ్య. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం కేంద్రం నుంచి వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహామునిచే ప్రతిష్టాపించబడిన ముఖ్య పర్వదినాల్లో మాత్రమే పూజలు అందుకుంటున్న శ్రీ 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 నీలకంఠేశ్వర గుండాలేశ్వర స్వామి వారి దేవస్థానంకు నూతనంగా ఏర్పరిచిన రహదారిపై ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ బస్సులను ట్రైలర్ నిర్వహించారు. అది తెలుసుకున్న స్థానిక భక్తులు వందల సంఖ్యలో స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజంపేట, కోడూరు, వైకోట నుంచి 12 బస్సులను ఏర్పాటు చేశామని, రాజంపేట నుంచి 100 రూపాయలు, కోడూరు నుంచి 85 రూపాయలు, వైకోట నుంచి 65 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించడం జరిగిందన్నారు. అంతేకాక భక్తులకు మెరుగైన సర్వీసును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, భక్తులు ఏపీఎస్ఆర్టీసీ వారు అందించే సౌలభ్యాలను వినియోగించుకోవాలని తెలిపారు. మళ్ళీ నుంచి అలా పోలా స్టెప్స్ చిన్న కూర్చొని ముందు అదే మళ్ళీ ఈ మధ్య కూర్చుంటున్నా స్ట్రైట్గా పోతే తలకోనకి, లెఫ్ట్ పోతే ఇంకా కోట కొండల కొనకి. వసతి వచ్చింది రా ఎరున్నారు నీ ఎడంచేది పక్కన చోటు ఎక్కువ మా ఊరు చూడ ఆడ కోట రైడ్కి వచ్చి నీళ్ళు మంచిగా నీళ్ళు తక్కువ వచ్చి నీళ్ళు పోసుకు తాగేదానికి అన్నాడు. సుమారు 100 అడుగులు లోతునేటట్టున్నదా? మంచి లోతు నీళ్ళు. దీన్ని బట్టి అర్థం చేసుకో ఆ లెవెల్లో నీళ్ళు. చేంజ్ చేస్తారు చెప్ప పూజారి గారు బెల్లం పెట్టుకొని చాలా 4 అన్నాము, 3 పంపించారు, 3 కూడా చేస్తారు. లాస్ట్ ఇప్పుడు పని జరిగిన చేద్దామని చూసుకుంటే నేను సర్వాపన్ని నివారణార్థం మమ గృహస్థానే కుటుంబస్థానే సర్వ దారిద్ర్య దుఃఖాయ మమ కుటుంబస్థానే మనో ప్రశాంతత బుద్ధిరస్తు.
బుద్ధిరస్తు శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు ఆరోగ్యమస్తు సర్వ సంపదస్తు వంశాభివృద్ధిరస్తు ధనధాన్యాభివృద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధిరస్తు మృత్యుంజయ దేవత మమ కుటుంబస్థానే ప్రయాణకాల సమయే సర్వదిశ సర్వవాహన ప్రమాద దోష నివారణాయ అంతరిక్షస్థానే భూమిస్థానే సర్వ విష సర్ప కీటక జల విద్యుత్ అగ్ని ప్రమాద దోష నివారణాయ మమ పూజాకాల సమయే గుండాలేశ్వర దేవత శుభమస్తు నిత్యం. ఇక్కడ చేపెట్టండి మీరు ఇద్దరు భార్య భర్త మీరు. ఓం కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్రసమరితాః మూలే రత్నశివో బ్రహ్మ మధ్యే మాతృగణాసుదాః ఉచ్చో సాగరాత్రే సప్తద్వీ పుష్పకర ఋగ్వేదోద యజుర్వేదస్సామ వేదవేదర్ణః అంగే సైతం సమేకరసం సమరితాః గంగే యమునా కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేష్మన్ సన్నిధిం కురోతి. శ్రీ మహాగణాధిపతయే నమః. విఘ్నేశ్వరుడికి ఓం మనో ప్రాణమిహనో దేహి గోవం యక్షస్య మసూరే మక్షరంత అనుమతే ప్రయాణ స్వస్తి అమృతమయీ ప్రాణ అమృతమాపః ప్రాణానేవేదస్థానముపహవ్యతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమా మహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శశి పురందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః ఈశ్వరే గుం సర్వభూతానాం కామిహోపహుయే శ్రియం. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః. ధూపోయం ప్రయుతాం ధూపమాగ్రాపయామి. స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హర హర మహాదేవ హర హర మహాదేవ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జపేమి నియోగః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తోస్తు. ఓం ఓం ఆం హ్రీం క్రోం యం రం లం యం రం లం ఓం శం హం లం శం సహ ఉచ్చాస్వరూపిణ బహిరాగచ్చ సుఖం చిరం విష్ణంతు స్వాహ. ఓం అసునీతే ప్రాణానేవేదస్థానముపహైతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతి భావేన లింగేస్మిన్ సన్నిధిం కురు. మహా మృత్యుంజయ దేవత అత్యంత అనుకూల అనుగ్రహ మృత్యుంజయ దేవత అత్యంత అనుకూల అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. హారతి హారతి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా కోడూరు నుంచి కానీ రాజంపేట నుంచి కానీ వైకోట నుంచి కానీ ఎన్ని బస్సులు నడుపుతున్నారన్న భక్తుల కోసం? అందరికీ నమస్కారం. రాజంపేట నుంచి మొత్తం 12 బస్సులు గుండాలకొండ స్పెషల్ సందర్భంగా నడుపుతున్నాము. ఇటు రాజంపేట నుంచి టికెట్ గుండాలకొండకు 100 రూపాయలు, అట్లాగే కోడూరు నుంచి 85 రూపాయలు, వైకోట నుంచి 65 రూపాయలు టికెట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులందరికీ తెలియజేయడం ఏమంటే, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు బస్సులు నడిపే అవకాశాలు ఉన్నాయి? ఉదయం 6 నుంచి రాత్రి వరకు, సాయంత్రం 6 వరకు కూడా, 10 వరకు కూడా నడుపుతాము. అంటే ప్రజల సౌకర్యార్థం ఎంత అవసరం ఉంటే అంత మేరకు నడుపుతాం. లాస్ట్ ఇయర్ కంటే కూడా 2 బస్సులు సర్వీసులు పెంచడం. లాస్ట్ ఇయర్ 10 ఉంటే ఇప్పుడు 12 సర్వీసులుగా తిప్పుతా ఉన్నాం.
మహాశివరాత్రి సందర్భంగా రాత్రి జాగారం చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం బస్సులు తిప్పే అవకాశాలు ఉన్నాయంటారా? లేవా? తప్పకుండా తిప్పుతాము. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ క్లియర్ అయినంత వరకు కావాలంటే తిప్పుతాము. ప్రజల అవసరార్థము మేము బస్సుల్లో పెట్టడం జరిగింది. భక్తుల సౌలభ్యం కోసం ఏపీఎస్ఆర్టీసీ వారు ఎటువంటి సర్వీసును అందించబోతున్నారో తెలియజేస్తారా? ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు భక్తులకు సంబంధించి నాణ్యమైన సర్వీస్ని ఇస్తాము. విశ్వాసమైన సమర్థవంతమైన సర్వీస్ని ఇస్తామని సవినయంగా చెప్తా ఉన్నాం. వైకోట గుండాలకోనకి తిప్పే బస్సులన్నీ కండిషన్ బస్సులు వేస్తారా? ఏదైనా అన్ని ఫిజికల్ గా ముందే చెక్ చేసి బస్సులన్నీ కూడా ఘాట్ సెక్షన్ కి ఏ విధంగా ప్రణాళికతో చెక్ చేస్తున్నామో ఆ విధంగా చెక్ చేసి బస్సులు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ రూట్లో ఎటువంటి వెల్లూరు లేకుండా తిరిగేదానికి వీలుగా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నాం.